దశకం చివరి దశ. ఎన్టీఆర్ మాస్ చిత్రాల ప్రభంజనం కొనసాగుతోంది. అమర ప్రేమికుడిగా అక్కినేని అదరగొడుతున్నాడు. ఫ్యామిలీ సెంటిమెంట్ కి శోభన్ బాబు ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ప్రయోగాల పరుగులు పెడుతున్నాడు. కృష్ణంరాజు రెబల్ స్టార్ గా రాణిస్తున్నాడు. మురళీమోహన్, చంద్రమోహన్ లా హవా కూడా ఉంది. అలాంటి తరుణంలో చిరంజీవి ప్రయాణం మొదలైంది. ఒక యుగం ముగిసే ముందు మరో యుగం ప్రారంభమయ్యేటప్పుడు జనం మదిలో ఒక ఖాళీతనం కదులుతూ ఉంటుంది. చిరంజీవి తెరపైకి రాకముందు ప్రేక్షకుల మదిలో ఒక వెలితి ఉంది. ఇంకా ఏదో కావాలన్న కలతుంది. కాలం తీసుకొస్తున్న మార్పుల్ని, యువకుల కలల కూర్పుల్ని వెండి తెరపై ప్రెజెంట్ చేసే ఒక రెవల్యూషన్ రావాలనుకున్నారు. లోపలి ప్రపంచాల్లో నిద్రాణమైన పవర్ ని బయట పెట్టాలనుకున్నారు. జీవనాడుల్లో స్తబ్దమైన అవ్యక్త భావావేశం బద్దలు కావాలనుకున్నారు. చిరంజీవి వచ్చాక అదే జరిగింది. చిరంజీవిలో వాళ్లను వాళ్ళు చూసుకున్నారు. వాళ్ల గుండెల్లో చిరంజీవిని దాచుకున్నారు. మొదటి చిత్రం పునాదిరాలులో నటించేటప్పుడు చిరంజీవి ఎవరికీ తెలీదు. ముందుగా విడుదలైన చిత్రం ప్రాణం ఖరీదు. ఆ 2 సినిమాలకి పారితోషికం ఇవ్వలేదు. చిరంజీవి ఫస్ట్ రెమ్యునరేషన్ 1116. కళామ తల్లి ప్రసాదించిన ఆ డబ్బుని తల్లిదండ్రుల చేతుల్లో పెట్టాడు. మళ్లీ మద్రాసు బాట పట్టాడు. అది మన ఊరి పాండవులు చిత్రానికి వచ్చిన తొలి సంపాదన. నిర్మాత జయకృష్ణ అందించిన ధన దీవెన. కెరీర్ బిగినింగ్ లోనే బాపు, బాలచందర్, భారతీరాజా, విశ్వనాథ్, వంశీ లాంటి సృజనాత్మక దర్శకుల మదిలో పుట్టిన పాత్రల్లో జీవించాడు. ఏ కోదండరామిరెడ్డి, కె రాఘవేందర్ రావు, కోడి రామకృష్ణ వంటి మాస్ డైరెక్టర్ల ఫ్రేమ్స్ లో మగ ధీరుడిలా కనిపించాడు. తనని తాను నమ్ముకుని నెమ్మదిగా ఎదిగాడు. తాతలు, తండ్రులు అందించిన వారసత్వ కోటలు లేవు. ఆటుపోట్లు ఎదురైతే భుజం కాచే బంధుమిత్రులు లేరు. సింగిల్ గా దిగాడు. ఒక్కడే పోరాడాడు. ఆ గట్సే ఆయనకి గాడ్ ఫాదర్. ఆ మెంటల్ స్ట్రెంతే ఆయన మెంటర్. పోరాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ స్టైల్ రా. చిరుతపులి కళ్ళు, స్ప్రింగ్ లా సాగే ఒళ్ళు, మంచి మనస్తత్వం, కష్టపడే తత్వం. జల్లెడ పట్టిన అల్లు రామలింగయ్యకి ఇలాంటి అల్లుడు ఎక్కడా దొరకడు. అయితే ఆ ఆలోచన ఆయన భార్యామణిది. చిరంజీవి ఓ రోజు కనకరత్నమ్మ గారి కంటపడ్డాడు. కుర్రాడు బాగున్నాడని రామలింగయ్య చెవిలో వేసింది ఆవిడే. ఇక మన ఊరి పాండవులు షూటింగ్ టైంలో అల్లువారు ఆరా తీయటం మొదలు పెట్టారు. క్లీన్ సర్టిఫికేట్ వచ్చింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అది చిరంజీవికి విరివిగా సినిమాలొస్తున్న సమయం. వివాహం చేసుకునేందుకు సంశయించాడు. విజృంభణకు విఘాతం కలుగుతుందని వెనుకాడాడు. అయితే ఓ రోజు సురేఖను చూశాడు. శుభలేఖలు ప్రింట్ అయ్యాయి. 1980 ఫిబ్రవరి 20న పెళ్లి జరిగింది. హీరో కావాలని వచ్చిన చిరంజీవి జీవితంలో ఇది అనూహ్య పరిణామమే. కుర్రాడు కుంభస్థలాన్ని కొడతాడని అల్లు రామలింగయ్య ముందే ఊహించారేమో. మ్యారేజ్ తర్వాత బాధ్యతలు, సినిమాలు, ఈ రెండే చిరంజీవి ప్రపంచాలు. పనిచేసేడే కానీ పాపులారిటీ కోసం ప్రాకులాడలేదు. నిర్మాతల కోసం 3 షిఫ్టులు కష్టపడేవాడే కానీ ఎప్పుడూ నష్టపరచలేదు. 1978లో నట ప్రస్థానం మొదలుపెట్టి 3 సంవత్సరాలు తిరిగేలోపు 25 సినిమాలు చేశాడు. 25వ సినిమా రక్తబంధం 1980 డిసెంబర్ 13న విడుదలైంది. మరో 2 ఏళ్లలోనే 50 చిత్రాల మైలురాయిని టచ్ చేశాడు. 50వ చిత్రం బంధాలు అనుబంధాలు. ఇందులో శోభన్ బాబు హీరో, చిరంజీవిది హీరో. 1982 నవంబర్ 22న ఈ మూవీ రిలీజ్ అయింది. ఏడాదికి 10 సినిమాల చొప్పున 5 ఏళ్లలో 50 సినిమాలు చొప్పున పూర్తి చేశాడు. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి చూపించిన ఆ స్పీడ్ మరే హీరో అందుకోలేడు. తీరిక లేకుండా పని చేసుకుంటూ పోతే కోరిక తీరిపోతుందని రుజువు చేశాడు. జాతకం మార్చుకోవాలని జాగ్రత్త పడలేదు. పథకం ప్రకారం అడుగులు వేయలేదు. పూనకం వచ్చినట్లు నటించాడు.
చిన్న పాత్రలపై చిన్న చూపు లేదు. క్యామియో రోల్స్ వచ్చినా వదల్లేదు. విలన్ వేషాలు వేయటానికి కూడా వెరవలేదు. పాత్రని ప్రేమించటం, శ్రమించటం ఎన్నడూ మరువలేదు. మన ఊరి పాండవులు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పున్నమినాగు వైవిధ్య నటనని బయటపెట్టింది. శుభలేఖకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ దక్కింది. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సోలో హీరోగా నిలబెట్టింది. న్యాయం కావాలి పవర్ఫుల్ యాక్టర్ ని చూపెట్టింది. అభిలాష క్లాసిక్స్ హిట్ లో చేరి హిట్ కొట్టింది. నిర్మాణ సంస్థలకి వారసుల పేర్లు పెట్టడం ఆనవాయితీ. అల్లు రామలింగయ్య మాత్రం గీతాసారాన్ని పేరుగా ప్రకటించారు. ఖర్చు పెట్టడం నిర్మాణ సంస్థల విధి. ఫలితం ప్రేక్షక దేవుళ్ల చేతిలో ఉంది. ఆయన నమ్మిన సిద్ధాంతం అది. అందుకే గీతా ఆర్ట్స్ అని నామకరణం చేశారు. గీతా ఆర్ట్స్ లో చిరు బెంచ్ మార్క్ సినిమాలు చేశాడు. బ్రేక్ డాన్స్ ని పరిచయం చేసిన పసివాడి ప్రాణం, మాస్ ని మైమర్పించిన అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, త్యాగానికి వింటేజ్ మార్క్, విజేత, ఓ అమాయకుడి ఆవేదనలోంచి పుట్టిన ఆరాధన, బాధ్యతలెరిగిన మోడ్రన్ మాస్టర్, తండ్రి ప్రేమకి సెల్యులాయిడ్ రూపం డాడీ. ఇవన్నీ గీతా ఆర్ట్స్ నుంచి వచ్చినవే. ఆ సంస్థ స్థాయిని పెంచినవే. బిగినింగ్ నుంచి చిరంజీవికి బిరుదులు ఎక్కువే. ఆ స్టార్డమ్ తో సరితూగలేక అవి సైడ్ అయిపోతూ వచ్చాయి. మోసగాడు సినిమా టైటిల్స్ లో డైనమిక్ చిరంజీవి అని పడింది. ఖైదీ సినిమాకి యాక్షన్ హీరో అని వేశారు. కిరాతకుడు చిత్ర టైటిల్స్ లో రోరింగ్ లయన్ గా అభివర్ణించారు. ఇలాంటి బిరుదులెన్నో చిరంజీవి ముందు నిలవలేకపోయాయి. ఏవి ఆయన ఇమేజ్ ని కొలవలేకపోయాయి. చాన్నాళ్లకి చంటబ్బాయి చిత్రానికి సుప్రీం హీరో అని వచ్చి చేరింది. కొన్నేళ్ల పాటు ఇది కొనసాగింది. కాలం మారుతూ వచ్చింది. స్టార్డమ్ పెరుగుతూ పోయింది. సుప్రీం హీరో బిరుదు కూడా చిరంజీవి ముందు మరుగుజ్జుగా మారింది. 1988లో వచ్చిన మరణ మృదంగం సినిమా టైటిల్స్ లో మెగాస్టార్ అనే పదం తొలిసారి దర్శనమిచ్చింది. అది అందరికీ నచ్చింది. ఎంతగా అంటే మెగా పరివారానికి కూడా పాకిపోయింది. మెగా పవర్ స్టార్, మెగా బ్రదర్, మెగా ప్రిన్స్, మెగా డాటర్, ఇలా దునియా మొత్తం మెగా మేనియా మొదలైంది. విధాతల బిరుదు రాసి తెరపై వేసిన నిర్మాత కెఎస్ రామారావు.